మీలో ఎంతమంది సాయిల్ టెస్టింగ్ చేయించారు మీ పొలాలకి? ఎవరు చేయించరు. అసలు మీ నేలలో pH ఎంత ఉందో మీకు తెలుసా? అసలు pH అంటే ఏంటో తెలుసా? అంటే గుండె ఎక్కడ ఉంటుందో తెలియకుండా మీరు గుండె ఆపరేషన్లు చేసేస్తున్నారు. మీ నేలలో ఏమి ఎక్కువ ఉందో తెలియదు, ఏం తక్కువ ఉందో తెలియదు, దాని pH ఏంటో తెలియదు, కార్బన్ కంటెంట్ ఎంత ఉందో తెలియదు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత ఉందో తెలియదు, నత్రజని ఎంత ఉందో తెలియదు, భాస్వరం ఎంత ఉందో తెలియదు, పొటాష్ ఎంత ఉందో తెలియదు, మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటో తెలియదు. మనం అవన్నీ వాడుతున్నాం. ఎవరి ద్వారా ఎవరు ఏదొచ్చి చెబితే దాన్ని వాడుతున్నాం. మనకి స్వతహాగా మనకు ఒక అవగాహన లేకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారే, అది తొక్కుకుంటా పోద్దో తినుకుంటా పోద్దో ఏం చేస్తుందో తెలియదు మనకి. డాక్టర్కి గుండె ఎక్కడ ఉంటుందో తెలియాలి, ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయో తెలియాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా జరుగుద్దో తెలియాలి, మనకి సమస్య ఏమొస్తే ఎట్లా ఉంటది, దానికి పరిష్కారం ఏంటో తెలిసినప్పుడే కదా డాక్టర్ మన జబ్బును తగ్గించగలిగేది. మనం మా అందరం మొక్కల డాక్టర్లమే కదా, మనకెవరు సలహాలు ఇవ్వరు కదా. మనం మరి మొక్కల డాక్టర్లం అయినప్పుడు మనకి పూర్తిగా వీటన్నిటి మీద అవగాహన రావాలి కదా. ఆ అవగాహన పెంచుకొని మనం వ్యవసాయం చేసినట్లయితే, అవగాహన లేకుండా డిఏపి అంటే ఏంటి, డిఏపి ఎప్పుడు వేయాలి, ఎంత వేయాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఏంటి, ఎప్పుడు వేయాలి, ఎంత వేయాలి, కీఫన్ అనే మందు, టోల్ఫెనోపైరైడ్ ఉంటుందా అది మందు, ఆ మందు తాకుడు చర్య ఉన్న మందు. కాబట్టి నల్లి అనేది ఏంటి, దాని జీవిత చక్రం ఏంటి, మనం కొట్టే మందు ఏంటి, అది తాకుడు చర్య, ఆవిరి చర్య, గుడ్డు మీద పనిచేస్తుందా, అంతర్వాహిక చర్య, వీటన్నిటి మీద మనం అవగాహన పెంచుకొని మనం వ్యవసాయం చేసినట్లయితే పెట్టుబడులు తగ్గించుకొని మనం దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్ని వేల రకాలు వేసినాం, చుట్టూ సుబాబులు ఉంది. మన దగ్గర అభిప్రాయం ఏంటి, సుబాబులు మన దగ్గర ఉంటే పంట పండుద్దా పండదా? తోట పండదు. సుబాబులు జామాయిలు పత్తి చేను మధ్యలో ఉంది ఇది. ప్లస్ భూమి ఏదన్నా బాగా బలమైన భూమి అంటే భూమి చాలా బీద భూమి, అవునా కదా? అటువంటి భూమిలో కూడా మనం ఇటువంటి పంట తీయటానికి కారణం ఏంటి అంటే, విత్తనం ఒకటి మంచిది ఉండాలి గ్యారెంటీగా. విత్తనంతో పాటుగా అవగాహనతో మనం పనిచేసుకున్నట్టయితే పెట్టుబడి తగ్గి మన ఆదాయం పెరగటానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఏమంటున్నారంటే, మీ చేలో ఒకసారిలో ఉన్న కాయలు మా చేలో ఎకరంలో కూడా ఉండట్లేదండి. అసలు చేలో ఇది అట్లా ఇట్ట దిగుబడి ఉంటే ఎంత దిగుబడి వస్తుంది? 40 వస్తుంది. అంటే అది ఎందుకు సాధ్యమైంది? మీకు ప్రాక్టీసెస్ అవగాహనతో మనం పనిచేస్తే ఈ రకంగా ఉంటది. కాబట్టి అవగాహనతో పనిచేయండి.